గొప్ప గొప్ప క్లాసికల్ డాన్సర్స్ ఉంటూ ఉంటారు. అలాగే అంటే చాలామంది ఇళ్లల్లో నటరాజు బొమ్మలు ఉంటూ ఉంటాయి. అంటే క్లాసికల్ డాన్సర్స్ ఉన్నా లేకపోయినా కూడా పెట్టుకుంటూ ఉంటారు. కానీ అలాగే ఇంకొంతమంది నటరాజు బొమ్మలు అలా పెట్టుకోకూడదు, మంచిది కాదు, ఏదో అవుతుంది అని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమండి? అలా పెట్టుకోవచ్చంటారా? వద్దంటారా? దేవుని ప్రతిమని మీరు అలంకారప్రాయంగా పెట్టుకోవటం ఎటువంటి దోషము కాదు. మీరు ఇంట్లో డాన్స్ చేయకపోవచ్చు, మీరు డాన్స్ ఆర్టిస్ట్ కాకపోవచ్చు, మీరు సింగర్ కాకపోవచ్చు, మీరు అయినా ఇంట్లో నటరాజు విగ్రహం పెట్టుకోవటం పెద్ద దోషమేమి కాదు. తప్పకుండా డాన్స్ చేసే వాళ్ళే పెట్టుకోవాలని ఏం లేదు. అలంకారప్రాయంగా మనం ఎన్నో పెట్టుకుంటాము. ఇప్పుడు నృత్యము, గానము ఇవన్నీ కళలకు సంబంధించి నటరాజస్వామిని పూజిస్తారు. అటువంటి వాళ్ళు అక్కడ పూజలు అవన్నీ చేస్తారు. పువ్వులు, పత్రి, దీపారాధన ఇవన్నీ చేస్తారు వాళ్ళు. అది వాళ్ళ ఇష్టం. ఇట్లా ఫలానా విగ్రహము ఉండటం దోషము, పెట్టుకోకూడదు, ఫలానా రామాయణం ఉండటం దోషము, అది పెట్టుకుంటే భార్యాభర్తల మధ్యన గొడవలు అయితే అది రామాయణం పుస్తకం ఇంట్లో పెట్టుకోకూడదు, మహాభారతం పుస్తకం ఇంట్లో పెట్టుకోకూడదు, పెట్టుకుంటే అన్నదమ్ముల మధ్యన వైరం ఎక్కువైతుంది కాబట్టి మహాభారతం పెట్టుకోకూడదు, ఇట్లాంటివి అన్నీ చాలామంది స్ప్రెడ్ చేశారు. ఎందుకంటే మన హిందువులం, మన ఇంట్లో రామాయణం ఉంటుంది, మహాభారతం ఉంటుంది, ఎటువంటి దేవుడు విగ్రహమైనా మనం అలంకారప్రాయంగా పెట్టుకుంటాము. అంటే ఈ సంస్కృతి నుంచి దూరం చేయటానికి అనేక మార్గాలలో అనేక విషయాలు వచ్చాయి. అనేక పిట్టకథలు, అసలు రామాయణం కంటే 350 రామాయణాలు ఎవరెవరో రచించినవి ఉన్నాయి. ఇప్పుడు రామాయణ విషయంలో ఈ రామాయణంలో ఈ విషయం తప్పు అని చెప్పటానికి ఏమీ లేదు. ప్రతి దగ్గర ధర్మానికి సంబంధించి అనాలిసిస్ ఉంది, విశ్లేషణ ఉంది ప్రతి చోట. ఈ రామాయణంలో ఫలానా ఘట్టము, ఫలానా విషయము చాలా తప్పు అని వాదించే వాళ్ళంతా అసలు వాల్మీకి రామాయణాన్ని పక్కన పెట్టి ఈ పిట్టకథలు చెప్పే రామాయణాలని తీసుకొస్తారు. ఆ వాల్మీకి రామాయణం కాక, తులసీదాస్ రామాయణం కాక, మిగతా రామాయణాలలో చాలా పిట్టకథలు తెచ్చిపెట్టిన కథలు ఎన్నో ఉన్నాయి. ఈ మతపరంగా హిందుత్వం మీద బురద చల్లటానికి ఆ రెఫరెన్సెస్ అన్నీ ఈ రామాయణాలను, ఒరిజినల్ రామాయణాలను వదిలిపెట్టి ఈ డూప్లికేట్ రామాయణాలను తీసుకొచ్చి ముందర పెడతారు. అందులో ఇట్లా ఉంది, ఇందులో ఇట్లా ఉంది అని. అసలు అవి మనం రాసినవే కాదు. ఇదేంటి, ఒక సంస్కృతికి, ఒక ఆలోచన పద్ధతికి వీటన్నింటినీ దూరం చేసేటటువంటి ప్రక్రియలు. అందులో భాగమే విగ్రహాలు కూడా. ఇటువంటి విగ్రహం ఉండకూడదు, ఇటువంటి పూజ, ఇటువంటి పాఠాలు ఉండకూడదు, ఇవన్నీ కూడా మనకి సంస్కృతిని దూరం చేయటానికి చేసే ప్రయత్నాలు. నేను చెప్పింది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇటువంటి ప్రయత్నాలు దేశంలో కోకొలలు ఉన్నాయి, ఒకటి అని చెప్పడానికి లేదు. కేవలము హిందువుల విషయంలోనే కాకుండా మొత్తం దేశంలో ఎన్నింటినో విభజించి 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 వీక్ చేసే ప్రయత్నాలు ఇవన్నీ. కాబట్టి వాటన్నిటిని పరిగణనలోకి తీసుకోకూడదు. నటరాజ విగ్రహం చక్కగా ఇంట్లో ఉండొచ్చు. మీరు దానికి పూజలు పురస్కారాలు చేయకపోయినా పర్వాలేదు, అలంకారప్రాయంగా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మీకు పూజలు అవి చేయాలనుకుంటే చేయవచ్చు. ఆ నియమాలు ఉంటాయి, అవి పాటించుకుంటే మంచిది.